ఇక నల్లమల్ల అడవుల్లో ఇటు శివభక్తులు చిక్కుకుపోయారు. గూగుల్ మ్యాప్స్ ఆధారంగా వాళ్ళు అక్కడికి వెళ్ళి షార్ట్ కట్లో త్వరగా శ్రీశైలానికి వెళ్దాం అని అనుకున్నారు. కానీ గూగుల్ మ్యాప్స్ వాళ్ళ కొంప ముంచిందని చెప్పుకోవాలి. గూగుల్ మ్యాప్స్ ఆధారంగా వాళ్ళు దారి తప్పిపోయారు. గంటల పాటు అక్కడ పోలీసులు వాళ్ళని వెతికి పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తారు. అయితే నల్లమల్ల ఫారెస్ట్లో చిక్కుకుపోయారు శివస్వాములు. గూగుల్ మ్యాప్స్ని నమ్ముకొని శ్రీశైలానికి వెళ్ళాలి అనుకున్నారు. షార్ట్ కట్లో వెళ్ళిపోతే తొందరగా రీచ్ అయిపోతాం అనుకున్నారు. కానీ తమకు తెలీదు గూగుల్ మ్యాప్స్ తమ కొంప ముంచబోతుంది అని శ్రీశైలానికి వెళ్లే దారిలోనే షార్ట్ కట్లో వెళ్ళాలి అనుకున్నారు. కానీ దారి తప్పిపోయి అక్కడే గంటల పాటు అక్కడే వేచి ఉన్నారు. వాళ్ళని వెతకడానికి పోలీసులు కూడా గంటల పాటు శ్రమించారు. అయితే మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలానికి బయలుదేరిన కొల్లాపూర్ నియోజకవర్గంలో ఈ ఘటన జరిగింది. పెంటపల్లి గ్రామానికి చెందిన శివస్వాములు అటు ఆత్మకూరు డివిజన్ వెంకటాపురం వైపు నుంచి శ్రీశైలానికి స్టార్ట్ అయ్యారు. నల్లమలలోకి శుక్రవారం ఉదయం బయలుదేరారు 7గురు. గూగుల్ మ్యాప్ సహాయంతో షార్ట్ కట్ ఆధారంగా డైరెక్ట్ గా శ్రీశైలానికి కొంచెం త్వరగా రీచ్ అయిపోదాం అనుకున్నారు. కానీ అక్కడే గూగుల్ మ్యాప్ సహాయంతో వాళ్ళు దారి తప్పిపోయారు. దారి తప్పిపోయిన వాళ్ళను రక్షించడానికి అటు పోలీసులకి గంటల సమయం పట్టింది. అయితే అడవిలోకి వెళ్ళాక దారి తెలియక తీవ్ర అవస్థలు పడ్డారు వాళ్ళు. ఫోన్ సిగ్నల్ సైతం అడవిలో రాలేదు. సో వాళ్ళు దారి తప్పిపోయారు అని అప్పుడు గమనించారు. చివరకు స్వాముల సమాచారంతో ఇటు సీన్లోకి దిగారు ఫారెస్ట్ మరియు పోలీస్ సిబ్బంది. సిగ్నల్స్ ఆధారంగా స్వాములను గుర్తించారు. ఇటు ఫారెస్ట్లోకి వెళ్ళినప్పుడు జనరలీ సిగ్నల్స్ మనకి ఫోన్ సిగ్నల్స్ అందుబాటులో ఉండవు. అయితే గంటల పాటు అక్కడే వేచి ఉన్నారు వాళ్ళు సహాయం కోసం. గంటల పాటు వెతికి ఇటు పోలీసులు కూడా తమను పట్టుకున్నారు. నల్లమల్ల ఫారెస్ట్లో జరిగింది ఘటన. శ్రీశైలానికి త్వరగా వెళ్ళిపోదామని భావించిన ఇటు శివస్వాములు గూగుల్ మ్యాప్స్ ఆధారంగా శ్రీశైలానికి షార్ట్ కట్లో వెళ్దాం అనుకున్నారు. తీరా నల్లమల్ల ఫారెస్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత దారి తెలియక ఫోన్ సిగ్నల్స్ రాక వాళ్ళు అక్కడే చిక్కుకుపోయారు. అయితే వాళ్ళ నుండి సమాచారం అందుకున్న పోలీసులు ఫారెస్ట్ సిబ్బంది వాళ్ళని గంటల పాటు వెతికి పట్టుకున్నారు. నల్లమల్ల ఫారెస్ట్లో జరిగింది ఘటన. నల్లమల్ల ఫారెస్ట్లో చిక్కుకుపోయారు శివస్వాములు. వీళ్ళకి సంబంధించి అక్కడ వాళ్ళ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు అయితే పట్టుకునే ప్రయత్నం అయితే చేశారు. షార్ట్ కట్లో వెళ్దామని భావించారు. దట్టమైన అడవిలో వాళ్ళు వెళ్ళిన తర్వాత తీవ్ర కష్టాలు అనుభవించారు. ఫోన్ సిగ్నల్స్ అందగా వాళ్ళకి నెట్ అందక ఇటు గూగుల్ మ్యాప్స్లో నెక్స్ట్ ఎటు వెళ్లాలో తెలియక వాళ్ళు అక్కడే చిక్కుకుపోయారు. నల్లమల్ల ఫారెస్ట్లో జరిగింది ఘటన. అయితే పోలీసులు గంటల పాటు వెతికి ఇటు ఫారెస్ట్ సిబ్బంది అండ్ పోలీసులు వెతికి పట్టుకున్నారు వాళ్ళని. దీనికి సంబంధించి అసలు పోలీసులు ఏమంటున్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. శ్రీశైలం పాదయాత్ర భక్తులకు శివస్వాములకు అందరికీ అటవీ శాఖ తరపున మా యొక్క విన్నపం ఏమంటే, ఈరోజు కొల్లాపూర్కు చెందినటువంటి కొంతమంది శివస్వాములు శ్రీశైలం పాదయాత్ర వెళ్ళే క్రమంలో వీళ్ళు దావ తప్పేసి ఏం చేస్తున్నారంటే ఫారెస్ట్లో వేరే చోట పోయి వీళ్ళు చాలా ఇబ్బంది పడినారు. రాత్రి దాదాపు 10 గంటల సమయం పట్టింది. మేము ఉదయం 10 గంటల నుంచి వీళ్ళు ఫారెస్ట్లో దావ తెలియక ఇబ్బంది పడినారు. ఈ టైంలో మేము వాళ్ళను చేరుకొని మళ్ళీ వీళ్ళను వెంకటాపురం గ్రామానికి చేర్చడం జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి స్వాములు శివస్వాములు అంతా కూడా ఒకటే ఆలోచించండి. మీరు గూగుల్ మ్యాప్స్లో కానీ ఇంకొక రకంగా కానీ మీరు వేరే దావలను చూసుకొని ఇబ్బంది పడవద్దు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పాదయాత్ర వెంకటాపురం నుంచి మొదలవుతుంది. ఆత్మకూరుకు వచ్చి ఆత్మకూరు నుంచి వెంకటాపురం చేరుకొని అక్కడ నుంచి అందరూ శివస్వాములు ఏ దావలో అయితే వెళ్తున్నారో వాళ్ళతో పాటు వెళ్లాల్సిందిగా శివస్వాములకు అందరికీ అటవీ శాఖ తరపున విన్నవిస్తున్నాము. కాబట్టి అందరూ మా యొక్క విన్నపాన్ని ఆలకించి అందరూ అదే దారిలో వెళ్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. మేము ఫారెస్ట్ అధికారులము ఆత్మకూరు డివిజను వన్యప్రాణి విభాగం ప్రాజెక్ట్ టైగర్ డివిజను. ఈరోజు మాకు వచ్చినటువంటి సమాచారం మేరకు మేము ఏం చేస్తామంటే, ఇక్కడ శివస్వాములు తప్పిపోయినారు, శ్రీశైలానికి పాదయాత్ర వెళ్ళే భక్తులు తప్పిపోయినారని మాకు సమాచారం మా డిఎఫ్ఓ గారి నుంచి వచ్చింది. వెంటనే మేము స్పందించి వీళ్ళున్న లొకేషన్కు జీపీఎస్ ట్రాకింగ్తో మేము చేరడం జరిగింది. వీళ్ళను క్షేమంగా చేరుకుని వీళ్ళను అటవీ ప్రాంతం నుంచి బయటికి తీసుకొని వచ్చి వీళ్ళకు మళ్ళీ శ్రీశైలం పాదయాత్ర దారిలో వీళ్ళను పంపించడం జరుగుతుంది. స్వాములు ఒక నిమిషం మాట్లాడతారు. చెప్తాను. నా పేరు మనోజ్ స్వామి, తెలంగాణ పెంట్లవేలి. మేము శ్రీశైలం యాత్ర బయలుదేరాము. మేము ఫారెస్ట్లో తప్పిపోయినాము. ఫారెస్ట్ అధికారులకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి మమ్మల్ని సేవ్ చేసుకున్నారు, తీసుకెళ్తున్నారు. ఇక శివస్వాములు అటు శ్రీశైలానికి త్వరగా వెళ్ళాలి అని భావించి గూగుల్ మ్యాప్స్ ఆధారంగా నల్లమల్ల ఫారెస్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత దారి తప్పిపోయిన ఘటన చూస్తున్నాం. దీనికి సంబంధించిన అప్డేట్స్ను మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, అసలు గూగుల్ మ్యాప్స్ ఆధారంగా వాళ్ళు షార్ట్ కట్లో వెళ్ళాలని ఎందుకు భావించారు? అసలు ఎంత టైం పట్టింది? అప్డేట్స్ ఏంటి? శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు 2 తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు వెంకటాపురం నుండి నేరుగా శ్రీశైలం నడకదారిన వెళ్లే మార్గం ఏదైతే ఉంటుందో దాదాపుగా 40 కిలోమీటర్ల మేర నడకదారి ఉంటుంది. అయితే తెలంగాణకు చెందిన పెంట్లవెల్లి గ్రామానికి చెందిన 7 మంది శివస్వాములు ఎవరైతే ఉన్నారో వారు శ్రీశైలంకి షార్ట్ కట్ మార్గంలో వెళ్ళడానికి గూగుల్ మ్యాప్ ఆధారంగా వెళ్ళాలని భావించారు. గూగుల్లో మ్యాప్ లొకేషన్ వారు ఉండే లొకేషన్ నుండి నేరుగా శ్రీశైలానికి సూచించడం జరిగింది. అయితే ఆ గూగుల్ మ్యాప్ ఏదైతే వారు పెట్టుకున్న లొకేషన్ లో రాంగ్ గా చూపించడంతో కంప్లీట్ గా నల్లమల్ల దట్టమైన అటవీ మార్గంలోకి వెళ్ళిన పరిస్థితి. అయితే అక్కడ కంప్లీట్ గా సిగ్నల్స్ కూడా లేని పరిస్థితి. సిగ్నల్ లేని పరిస్థితుల్లో కూడా కొంతమేర సమీప ఉండే ప్రాంతాలకు వెళ్ళి సిగ్నల్ ఆధారంగా పోలీసులకు ఇటు అటవీ సిబ్బందికి తాము ఎక్కడున్నామని తెలియని పరిస్థితుల్లో ఉన్నాము, ఇటు గూగుల్ మ్యాప్ ఆధారంగా వెళ్ళాలనుకున్నాము, ఈ మ్యాప్ చూపించిన ఈ పాయింట్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ గా చాలా దట్టమైన అరణ్యంలోకి వెళ్ళమని సూచించడంతో ఇటు పోలీసులు కావచ్చు ఇటు అటవీ సంబంధించిన అధికారులందరూ అలర్ట్ అయ్యారు. దాదాపుగా ఎవరైతే 7 మంది శివస్వాములు ఉన్నారో 7 మంది కంప్లీట్ గా 8 గంటల పాటు అటవీ సిబ్బంది వారి కోసం నల్లమల్ల అటవీ ప్రాంతంలో గాలించడం జరిగింది. వారికి ఉండే ఏదైతే ఈ యంత్రాంగం ఉంటుందో వాటి ఆధారంగా వారు దట్టమైన అటవీ ప్రాంతంలో వాయిస్ ను నాయిస్ చేస్తూ కావచ్చు లేదా విజిల్స్ వేస్తూ వివిధ రకాలైన యంత్రాంగం వాటిన్నింటితో వారిని ఎక్కడ ఉన్నారు అని గాలించడం జరిగింది. అయితే మొత్తంగా 7 మంది తప్పిపోయినటువంటి శివస్వాములందరూ కూడా సేఫ్ గా అక్కడికి వారి విజువల్స్ లో చూస్తున్నాము. మొత్తం దట్టమైన అడవి ప్రాంతం, అక్కడ నడక మార్గంలోనే వెళ్తున్నారు. అసలు అంత దట్టమైన అడవి మార్గంలో ఎవరు వెళ్ళని దారిలో వాళ్ళు ఎందుకు వెళ్ళాలనుకున్నారు? అంటే జనరలీ గూగుల్ మ్యాప్స్ ఇలా చేయడం మనం ఎన్నోసార్లు చూసాం. కొన్నిసార్లు డాక్టర్స్ అక్కడ చెరువులో మునిగిపోయిన సంఘటనలు కూడా చూసాం. అయినా కూడా వాళ్ళు అసలు గూగుల్ మ్యాప్స్ ఎందుకు నమ్ముకున్నారు అనుకోవాలి? ఎందుకంటే దాదాపు 40 కిలోమీటర్ల మేర ఉండే ఈ దట్టమైన అటవీ ప్రాంతంలో ఇంకా షార్ట్ కట్ మార్గంలో శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున అమ్మవార్లను దర్శించుకోవడం కోసం ఇంకా ఏదైనా షార్ట్ కట్ మార్గాలు ఉన్నాయా అని అన్వేషించడం జరిగింది. అందులో భాగంగానే గూగుల్ లొకేషన్ లో వారు సెర్చ్ చేయడంతో కొన్ని కిలోమీటర్ల మేర తక్కువగా చూపించడంతో ఆ వేరు మార్గాన్ని వెళ్ళినట్లుగా తెలుస్తుంది. అయితే మనం చూస్తా ఉన్నాం ఇటీవల కాలంలో వివిధ రాష్ట్రాల్లో కావచ్చు వివిధ ప్రాంతాల్లో అనేక రకాలుగా వెహికల్స్ లోయల్లో పడి వెళ్ళినటువంటి పరిస్థితి, కొన్ని ఏమో దట్టమైన ఫారెస్ట్ అటవీల్లోకి తీసుకెళ్లిన సందర్భాలు చూసాం. అలాంటి సిచ్యువేషనే శ్రీశైలం దట్టమైన అటవీ ప్రాంతంలో నిన్న జరిగిన ఈ ఘటన అంతా కూడా కలకలం రేపింది. అయితే అటవీ అధికారులు క్లియర్ గా ఎక్కడైతే ఈ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇటు కర్ణాటక నుండి కూడా భారీ ఎత్తున లక్షలాది మంది భక్తులు ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాలకు వస్తుంటారు. ఇలాంటి వారి కోసం కంప్లీట్ గా శ్రీశైల దేవస్థానం ఎక్కడైతే ఈ స్టార్టింగ్ పాయింట్ వెంకటాపురం అనే పాయింట్ ఉంటుందో వెంకటాపురం అనే పాయింట్ నుండి నేరుగా 40 కిలోమీటర్ల మేర శివస్వాములు ఎక్కడ కూడా ఎలాంటి గ్యాప్ అనేది ఉండదు. కంప్లీట్ గా ఈ ప్రాంతంలో అనేక మార్గాలు ఏ మార్గం ప్రజెంట్ ఈ వెంకటాపురం అనే మార్గం గుండా వెళ్తే బయలుటి కావచ్చు, నాగలూటి, తర్వాత వచ్చే పాయింట్స్ ఈ పెచ్చెరువు, కోన అనే కొన్ని ప్రాంతాలు ఉంటాయి. ఆ ప్రాంతాల మీదుగా నేరుగా శిఖరం నుండి శ్రీశైలానికి వెళ్తూ ఉంటారు. ఈ ప్రాంతాలు కాకుండా ఈ శివస్వాములు ఎంచుకున్న ఈ గూగుల్ మ్యాప్ ఆధారంగా డైరెక్ట్ గా షార్ట్ కట్ ఆధారంగా వెళ్ళొచ్చు అని భావించారు. తర్వాత భావించిన తరుణంలో ఆ స్వాములకు కంప్లీట్ గా ఈ మ్యాప్ వేరే బై మిస్టేక్ గా వేరే రూట్ చూపిస్తుందని అటవీ అధికారులకి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వీరు అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయిన వెంటనే వారి కోసం దాదాపుగా 8 గంటల పాటు శ్రమించి ఎక్కడ వారు మిస్ అయ్యారు అనే జిపిఎస్ ఆధారంగా కొంత టెక్నాలజీతో వారిని గుర్తించి వారిని సేఫ్ గా తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అటవీ అధికారులు ఒకటే సూచిస్తున్నారు, ఏదైతే వెంకటాపురం మార్గం ఉంటుందో ఆ మార్గం గుండానే వెళ్ళాలి. కంప్లీట్ గా ప్రభుత్వ అధికారులు యంత్రాంగం అంతా కూడా అన్ని రకాలుగా చర్యలు చేపట్టింది. ఈ ఆధారంగానే వెళ్ళాలి. వేరే విధంగా ఉండే ఈ గూగుల్ మ్యాప్స్ కావచ్చు లేదా షార్ట్ కట్స్ ని ఎలాంటి వాటిని నమ్మొద్దు. ఎందుకంటే ఆసియాలోనే అత్యంత దట్టమైనటువంటి అభయారణ్యంలో ఇలాంటి క్రూరమైనటువంటి జంతువులు ఉండే ఈ ప్రాంతంలో ఇలాంటి ట్రిక్స్ ఎవరు ఫాలో కావద్దు. కంప్లీట్ గా దేవస్థానం సూచించిన మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆ మార్గం గుండానే
అందరూ భక్తులందరూ స్వామివారిని దర్శించి క్షేమంగా వెళ్లాలని సూచిస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్. సో మొత్తానికి గూగుల్ మ్యాప్స్ను నమ్ముకున్న శివ భక్తులు అక్కడ నల్లమల్ల ఫారెస్ట్లో చిక్కుపోయారు. వాళ్ళనైతే పోలీసులు కాపాడిన పరిస్థితి మనం చూస్తున్నాము. అయితే ఆల్రెడీ గవర్నమెంట్ ఏదైతే మార్గాన్ని చూపిస్తుందో ఆ మార్గం నుండే వెళ్ళటం క్షేమం అంటూ కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే గూగుల్ మ్యాప్స్ను నమ్ముకొని ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోయారు, ఎంతో మంది దారి తప్పిపోయారు. కాబట్టి ఇటువంటి షార్ట్ కట్స్ను నమ్ముకొని వెళ్లే దానికంటే ఇటు జనాలు ఎక్కువగా వెళ్తున్న దారిలో, గవర్నమెంట్ సూచించిన దారిలో ఇటు మీరంతా కూడా ప్రయాణించడం సేఫ్ అంటూ కూడా గవర్నమెంట్ అధికారులు కానివ్వండి, పోలీసు అధికారులు కానివ్వండి చెప్తున్నారు.